కారం రంగు రుచితో ఉంటుంది. ఆచి మిరపపొడి అదరగొట్టే కారం రంగు రుచి. గ్రూప్ 1 పై తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది. మూల్యాంకనంలో అవకతవకలతో తమకు నష్టం జరిగిందని తెలుగులో పరీక్ష రాసిన అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించారు. దీంతో మెయిన్స్ మెరిట్ లిస్టును హైకోర్టు రద్దు చేసింది. రీవాల్యుయేషన్ ఆధారంగా ఫలితాలు వెల్లడించాలని టీజీపీఎస్సీకి ఆదేశించింది. రీవాల్యుయేషన్లో కూడా అభ్యంతరాలుంటే అప్పుడు మళ్లీ మెయిన్స్ నిర్వహించాలని ఆదేశించింది. దీనికి సంబంధించి పూర్తి సమాచారం హైకోర్టు ప్రాంగణం నుంచి మా ప్రతినిధి శర్మ లైవ్లో అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. శర్మ, ఈరోజు హైకోర్టు తీర్పు సారాంశంతో పాటు ఈ తీర్పు వెలువడ్డ తర్వాత ఇరుపక్షాల నుంచి ఎటువంటి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి, దానికి సంబంధించి పూర్తి సమాచారం ఏంటి? కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత గ్రూప్ 1 ను చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఇందులో 563 పోస్టులకు సంబంధించి అది డిప్యూటీ కలెక్టర్ అలాగే డిఎస్పీ స్థాయిలకు సంబంధించినటువంటి 28 విభాగాలకు సంబంధించినటువంటి పోస్టులు. ఆ పోస్టుల్లో ఫుల్ఫిల్ చేయాలనేటువంటి దానిపైనే గ్రూప్ 1 పరీక్ష టీజీపీఎస్సీ ద్వారా నిర్వహించింది. ప్రిలిమ్స్ కు సంబంధించి లక్షల్లో వచ్చినటువంటి అభ్యర్థులు మెయిన్స్ కు మాత్రం 28,000 మందికి వరకు వచ్చారు. కానీ ఆ మెరిట్ లిస్ట్ కు సంబంధించి మాత్రమే ఇప్పుడు గందరగోళం నెలకొంది. అయితే మెయిన్స్ పరీక్ష లిస్టు ఆధారంగా మెయిన్స్ పరీక్షలో వచ్చినటువంటి లిస్టు పూర్తిగా అక్రమాలు చోటు చేసుకున్నాయి. మూల్యాంకనంలో పెద్ద ఎత్తున అక్రమాలు చోటు చేసుకున్నాయంటూ చాలా మంది పిటిషనర్లు ఎవరైతే మెయిన్స్ కు రానటువంటి పిటిషనర్లు ఉన్నారో వాళ్ళందరూ కూడా హైకోర్టును ఆశ్రయించారు. అలాగే మెరిట్ కు వచ్చినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో మెరిట్ కు సంబంధించి వాళ్ళు కూడా ఈ రకంగా వ్యవహరించడం, ఈ రకమైనటువంటి పిటిషన్లు ఈ టైంలో వేయడం భావ్యం కాదంటూ వాళ్ళు కూడా పిటిషన్లు దాఖలు చేసినటువంటి సందర్భం. వాద ప్రతివాదనలు విన్న న్యాయస్థానం ఇవాళ కేసును డిస్పోజ్ చేస్తూ కొన్ని కండిషన్స్ అన్నది పెట్టింది. రీవాల్యుయేషన్ మెయిన్స్ పరీక్షలకు సంబంధించినటువంటి మెరిట్ లిస్ట్ ఏదైతే ఉందో అది పూర్తిగా రద్దు చేసింది. మళ్లీ మెయిన్ పరీక్షలకు సంబంధించి రీవాల్యుయేషన్ చేయాలని చెప్పింది. అలాగే రీవాల్యుయేషన్ కి సంబంధించి కోర్టు కొన్ని సూచనలు చేసింది. ఆ సూచనలను పరిగణలోకి తీసుకుని పూర్తిగా ఆ రీవాల్యుయేషన్ చేయడంతో పాటు నియామక పత్రాలకు సంబంధించినటువంటి ప్రక్రియ అంతా కూడా 8 నెలల్లోపు పూర్తి చేయాలని చెప్పింది. మళ్ళీ ఒకవేళ రీవాల్యుయేషన్ లో మళ్లీ ఈ రకమైనటువంటి అక్రమాలు గాని ఇబ్బందులు గాని తలెత్తితే ఖచ్చితంగా మళ్లీ మెయిన్ పరీక్షను రద్దు చేయాల్సి ఉంటుందని టీజీపీఎస్సీని హెచ్చరించింది. మరి ఇది ఇవాళ హైకోర్టు సింగిల్ బెంచ్ ఇచ్చినటువంటి తీర్పు సారాంశం. మరి దీనికి సంబంధించి ఇప్పుడు టీజీపీఎస్సీ ముందు 3 ప్రధానమైనటువంటి సవాళ్లు ఉన్నాయి. టీజీపీఎస్సీ రీవాల్యుయేషన్ ను మరి నిర్వహించి 8 నెలలలోపు ఆ నియామక పత్రాలకు సంబంధించిన అన్ని ప్రక్రియనంతా పూర్తి చేస్తుందా, లేదంటే మళ్లీ ఈ రకమైనటువంటి ఇబ్బందులు తలెత్తేటువంటి అవకాశం ఉంది. మళ్లీ కోర్టు అనుమతి తీసుకుని మళ్లీ మెయిన్స్ పరీక్షను నిర్వహించేందుకు సన్నద్దమవుతుందా, లేదంటే పైకోర్టుకు అప్పీల్కు వెళుతుందా అనేటువంటిదే ఇప్పుడు 3 ప్రధానమైనటువంటి అంశాలు టీజీపీఎస్సీ ముందు ఉన్నటువంటి అంశం. కానీ ఖచ్చితంగా హైకోర్టు మాత్రం రీవాల్యుయేషన్ ఇతరత్ర నియామక ప్రక్రియ అంతా కూడా 8 నెలలలోపు జరపాలి, తమ సూచనలను పరిగణలోకి తీసుకోవాలి. ఒకవేళ మళ్లీ రీవాల్యుయేషన్ లో ఇబ్బందులు మళ్లీ ఈ రకమైనటువంటి అభ్యంతరాలు వ్యక్తమవుతే గనక ఖచ్చితంగా మెయిన్స్ పరీక్షను రద్దు చేస్తామనేటువంటి విషయాన్ని చెప్పినటువంటి సందర్భం. మరి పిటిషనర్లు ఉన్నారు, వాళ్లతో మాట్లాడదాం. మీరు దాఖలు చేసినటువంటి పిటిషన్ కి వాళ్ళు వచ్చిన తీర్పు సక్రమంగానే ఉందా? చాలా సానుకూలంగా స్పందించారు. నిరోజుల పట్ల హర్షించిన విషయం. ఎందుకంటే డే 1 నుంచి ఇలా గ్రూప్ 1 లో అక్రమాలు జరిగాయని చెప్పేసి మా మిత్రులందరం కలిసి హైకోర్టును ఆశ్రయించడం జరిగింది. ఇవాళ ఎక్స్పర్ట్ లేకుండా చాలా క్రైటీరియా లేని వాళ్ళని ఇలా పేపర్లు దిద్దడం వలన ఇలా మూల్యాంకనం మళ్ళా చేయమని చెప్పేసి అలా గౌరవ హైకోర్టు తీర్పిచ్చింది. చాలా సంతోషకరమైన విషయం. ఎందుకంటే ఇలా ఎక్స్పర్ట్ తో దిద్ది ఉంటే ఆ మూల్యాంకనం కనుక సరిగా జరిగి ఉంటే ఈ బాధ ఉండేది కాదు కదా. మేము డే 1 నుంచి చెప్తున్నాము గ్రూప్ 1 లో చాలా అవకతవకలు జరిగాయి, దయచేసి దీన్ని వినని అని చెప్పి చాలా సార్లు గవర్నమెంట్ ని గానీ టీజీపీఎస్సీ బోర్డుని గానీ వినతి పత్రాల రూపంలో ఇచ్చాం కానీ వాళ్ళు పట్టించుకోలేదు. సింగిల్ బెంచ్ ఇవాళ రీవాల్యుయేషన్ జరపమని చెప్పింది. మరి సక్రమంగా జరుగుతుందని మీరు భావిస్తున్నారు? ఇక్కడ జరగదని మాకు అర్థమైపోయింది కదా. మెరిట్స్ లేని వాళ్ళతోటి ఎవరైతే క్రైటీరియా లేని వాళ్ళ దగ్గర రివాల్యుయేషన్ చేయడం వల్ల మాకు అన్ని ఎక్స్పర్ట్ లేని వాళ్ళు ఈసారి హైకోర్టు తమ సూచనలు ఖచ్చితంగా పాటించాలని చెప్తుంది రివాల్యుయేషన్ టైంలో. వారు ఎన్నిసార్లు చెప్పినా అదే చెప్తున్నారు. పోయినసారి గ్రూప్ 1 లో జరిగినప్పుడు కూడా ఫింగర్ బయోమెట్రిక్ తీసుకోవాలని చెప్పినా కూడా వాళ్ళు పట్టించుకోలేదు. అంటే ఇలా నిర్లక్ష్యంగా వ్యవహరించిన టీజీపీఎస్సీ మాత్రమే. ఎన్నిసార్లు చెప్పినా కూడా వాళ్ళు మారని పరిస్థితి. వాళ్ళు దున్నపోతు మీద వర్షం పడ్డట్టు అలానే కంటిన్యూ చేస్తున్నారు. ఇలా గ్రూప్ 1 లో జియో 29 విషయంలో కానీ ర్యాంకీ విషయంలో కానీ ఎన్నోసార్లు కూడా మేము కోర్టును ఆశ్రయించడం జరిగింది. ఎక్కడ కూడా మా కేసులు కూడా మెరిట్ మీద కొట్టేలేదు, లేటుగా వచ్చారన్న విషయంలో కొట్టేసింది. ఇలా కూడా అదే జరిగింది. కాబట్టి
ఒకవేళ ఫలితాలు వెలువడిన తర్వాత కూడా మాకు ఇలాంటి రావడం అనేది చాలా మంచి విషయం. ఎందుకంటే దాంట్లో అక్రమాలు జరిగాయని చెప్పి గౌరవ కోర్టు నమ్మింది కాబట్టి దయచేసి ఇవి కూడా రివాల్యూషన్ జరగదు, అది కూడా మంచి ఎక్స్పర్ట్ కమిటీ జరగదు కాబట్టి మళ్ళా రీమెయిన్స్ పెట్టమని చెప్పేసి గౌరవ మనం ప్రభుత్వాన్ని కానీ లేకపోతే టీసీపీఎస్ బోర్డు కానీ కోరుచున్నాము. ఒకటి మెరిట్ లిస్టును రద్దు చేసింది, 2 రివాల్యుయేషన్ చేయమంది. ఒకవేళ రివాల్యుయేషన్ లో మళ్ళీ అక్రమాలు ఈ రకమైనటువంటి ఇబ్బందులు తలెత్తితే మెయిన్స్ పరీక్షలకు ఈ మెయిన్స్ రద్దు చేసేటువంటి అవకాశం కూడా ఉంటుందని హెచ్చరించింది. ఏమంటారు? 100% అన్న, ఇది ఒకటే కాదు. డే 1 నుంచి మెయిన్స్ జరిగిన రిజల్ట్ వచ్చిన నెక్స్ట్ డేనే ప్రెస్ మీట్ పెట్టిన అభ్యర్థిని, ప్రిలిమ్స్ జరిగిన నెక్స్ట్ డే వీళ్ళు మెయిన్స్ పెట్టినప్పుడు చెప్తున్నాం ఇలా ఉన్న ఒకరు ఫస్ట్ గతంలో ఇక్కడనే ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడినాం. ఇంపర్సనేషన్ జరిగింది, ఎక్కువ మంది ఓఎంఆర్లు వచ్చినాయని గతంలో గత ప్రభుత్వంలో కొట్టేశారు. ఇప్పుడు కూడా 16 మంది ఎక్కువ వచ్చింది. ఇంతవరకు ఈ కోర్టుకు వీళ్ళు టీజీపీఎస్ అనేటటువంటిది ఎక్కువ వచ్చిరని మేము చెప్పినప్పుడు ఎక్కువ రాలేదని నిరూపించలేకపోయింది. అదొకటి. తర్వాత జెల్ పెన్ విషయంలో రాసినటువంటి వాళ్ళు ఇలా చాలా మంది ఉన్నారు, అది తేల్చలేకపోయింది, చేయలేదని చెప్పలేకపోయింది. దాని తర్వాత పిఎంఎల్ ఇవ్వకుండా అట్టనే పోయింది, అది చెప్పినా అట్టనే పోయింది. దాని తర్వాత వీళ్ళు ఇచ్చిన దాంట్లోనే రివాల్యుయేషన్ లేదన్నది, సెకండ్ ఎవాల్యుయేషన్, థర్డ్ ఎవాల్యుయేషన్ చేసింది. ఆ థర్డ్ ఎవాల్యుయేషన్స్ మార్కులు వేయడానికి అసలు ఓఎంఆర్ షీట్ లేకుండానే మాన్యువల్ ఎంట్రీలు ఇచ్చిండ్రు. ఈ విధంగా ప్రతిదీ కొన్ని సబ్జెక్టులకు ఎక్స్పర్ట్ సూచనలను పరిగణలోకి తీసుకుని రివాల్యుయేషన్ ఒకవేళ టీజీపీఎస్సీ సక్రమంగా నిర్వహిస్తే, ఇది కోర్టు సూచనలు తీసుకొని సక్రమంగా నిర్వహిస్తే అందరం దాన్ని సవ్యంగానే స్వీకరిస్తాం. కానీ ఈ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కాడ ఇవాళ ఎంతమంది ఎంప్లాయీస్ ఉన్నారు? చాలా తక్కువ ఎంప్లాయీస్ ఉన్నారు. ఇవాళ 3 హైయర్ ఆఫీషియల్సే ఉన్నారు, షార్ట్ ఫాల్ ఉంది, వీళ్ళు చేయలేరు. కానీ మెరిట్ లిస్ట్ లో వచ్చిన వాళ్ళందరూ ఇవాళ గందరగోళంలో పడ్డట్టే కదా. ఆ రోజు మెరిట్ లిస్ట్ లో రాని మెయిన్స్ రాసిన వాళ్ళు కూడా ఆ రోజు గందరగోళంలో పడ్డారు. ఈ రోజు 560 మంది గందరగోళంలో పడితే ఆ రోజు 21,000 మంది గందరగోళంలో పడ్డారు కదా. అవకతవకల వల్ల 563 మందికి వచ్చినాయి. సక్రమంగా జరగకపోవడం వల్ల చాలా మంది ర్యాంకులో ఉన్నటువంటి వాళ్ళు, యూపీఎస్సీలో ర్యాంకులు వచ్చినటువంటి వాళ్ళు, అసలు దీని గురించి సర్వం కోల్పోయినటువంటి వాళ్ళు ఈ రోజు వరకు కూడా ఏడ్చుకుంటూ దుఃఖంలోనే ఉన్నారు. కాబట్టి మీరేమంటారు? ఒక మెరిట్ లిస్ట్ లో పేర్లు మీ హాల్ టికెట్ రాని అభ్యర్థులుగా మీరు రీవాల్యుయేషన్ కు ఓకే చెప్తారా, మెయిన్స్ రద్దుకు ఓకే చెప్తారా? ఇది అన్ని కూడా అసలు యూపీఎస్ కోప చెప్తే మంచిది. పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఇక మాకు చేత కాదు, మా దగ్గర ఎంప్లాయీస్ లేరు, ఈ ప్రక్రియను మొత్తం రీ ఎగ్జామ్ పెట్టమని, మెయిన్స్ కు మొత్తం ఈ ప్రక్రియను మొత్తం చేయమని పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఈ యొక్క ఎగ్జామ్ కు యూపీఎస్సీకి ఇస్తే, ఈ ప్రభుత్వం కూడా దానికి సహకరించి యూపీఎస్సీ కోప చెప్తే అందరి నిరుద్యోగులకు చాలా మంచిది. ఇది మా డిమాండ్. టీజీపీఎస్సీ ఒకవేళ పైకోర్టును ఆశ్రయిస్తే ఖచ్చితంగా ఆశ్రయిస్తుంది. అందుకే మేము చెప్తున్నాం, ఆ రోజు చెప్పినది పొలిటికల్ డైలాగ్ కాదు. ఒక చెంప దెబ్బ పలిగింది, ఒక చెంప పలిగింది, ఇంకో చెంప పలగొట్టుకోవడానికి పోవద్దు. జరిగిన తప్పిదాన్ని ఇక్కడనే ఉండ్రి, చేసిన తప్పుకి ఇంకో తప్పు చేయొద్దు. శిశుపాలు లెక్క 100 తప్పులు చేస్తారు. జిఎల్ఆర్ కి సంబంధించి ఏంటి? జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ అనేటటువంటి 523ది, కానీ పిఎంఎల్ ప్రొవిజనల్ మార్క్ లిస్ట్ ఇవ్వలేదు వాళ్ళు. అంటే రాసిన వాళ్ళు అన్ని సబ్జెక్టులే మార్కులు ఇవ్వాలి, అది ఇవ్వకుండానే డైరెక్ట్ ర్యాంకింగ్ లిస్ట్ ఇచ్చారు. కాబట్టి అది తప్పు. కాబట్టి ఇన్ని తప్పులు చాలా ఉన్నాయి, ఇంకా 60 తప్పులు ఉన్నాయి. అలా అన్ని చెప్తాం. కొన్నేళ్ల తర్వాత టీజీపీఎస్సీ గ్రూప్ 1 పరీక్ష నిర్వహించి నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వాలనుకున్న సందర్భంలో కొందరు కావాలని ఈ విధంగా వ్యవహరిస్తున్నారనే వాళ్ళకి మీరు ఇచ్చే సమాధానం? కావాలని అనుకుంటే కోర్టు ఈ రోజు ఇలాంటి తప్పు ఎందుకు ఇలాంటి తీర్పును ఎందుకు ఇస్తుంది? మా చంపలు పలగొట్టేది కదా, ఈ రోజు మీ చంపే పలగొట్టింది కదా. కోర్టు న్యాయస్థానం ముంగట ఈ రోజు మేము అడ్వకేట్లను పెట్టుకోలేక నేనే భిక్షం ఎత్తిన. నేను భిక్షం ఎత్తితే భిక్షం అడుక్కుంటుండ కూడా అరెస్ట్ చేసిరు. ఆ రోజు నా భిక్షం వేసిన అమ్మాయిని వీళ్ళు గుంజుకొచ్చి చేస్తే, ఈ రోజు అమ్మాయి వీళ్ళు పెట్టినటువంటి టార్చర్ కు ఇంటికి పోలీసులను పంపిస్తే సూసైడ్ చేసుకుంది ఒక అమ్మాయి. మరి దానికి ఎవరు బాధ్యులు? ఈ ప్రభుత్వానికి ఈడ సిగ్గుపోలేదా? ఇప్పుడన్నా బుద్ధి తెచ్చుకోరి. ఊరికాడ వెనక బీఆర్ఎస్ వాడు ఉన్నాడు, బీజేపీ వాడు ఉన్నాడు, వాడున్నాడు, వీడున్నాడు అని మాట్లాడితే మాత్రం చెప్పు తగ్గుద్దని చెప్తున్నా. ఈ ప్రభుత్వానికి బరాబర్ చెప్తున్నా. ఈడనే ప్రెస్ మీట్ మాట్లాడి నీ ప్రభుత్వానికి ఎందుకన్నా మా కష్టము ఇది, మీకు కష్టపడి 14 సంవత్సరాల యొక్క కష్టం, 14 సంవత్సరాల యొక్క జీవితం, నీకొక నెల ప్రభుత్వానికి అన్ని ఎన్నికలు లేట్ అయితేనే నువ్వు ఎంతో బాధపడతావు.